హాయ్ అండి అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి। మా పండగ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి। జిగ్గు జిగ్గు అంటూ వెళ్తూతోనే స్టార్ట్ చేశాను। మీరు స్టార్ట్ చేశారా? నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను ఈ వీడియోలో చూసేయండి। సో ఫ్రెండ్స్ స్వామివారిని అయితే ఎప్పుడైనా కింద కూర్చోబెట్టకూడదు కదా। నేనైతే స్వామివారికి పీఠం రెడీ చేసుకుంటున్నాను। ముందుగా పీఠం తీసుకొని పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి। అలాగే పద్మ ముగ్గు వేసుకోవాలి। నేను ఏ విధంగా చేస్తానో నేను ఏ విధంగా రెడీ చేస్తానో చూసేయండి। మీరందరూ స్టార్ట్ చేశారా పూజ? ఈ రోజు మొత్తం చేసుకోవచ్చు, కంగారు పడకుండా నిదానంగా స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూ మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోండి అందరూ। నేను ఏ విధంగా చేసుకుంటానో చూసేయండి। ఈ విధంగా స్వామివారి పీఠం అయితే నిండుగా పసుపు రాసి రెడీ చేసుకోవాలి। ఇగో ఈ విధంగా అయితే నిండుగా రాసుకోవాలండి, కొంచెం కూడా సందు ఉండకూడదు। స్వామివారు కదా, మనము నిండుగా అంతా మంచిగా నీట్గా రాయాలి పసుపు। ఇంకో ఇప్పుడు నేనైతే కుంకుమ బొట్లు పెడుతున్నానండి। ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి। ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నాలుగు వైపులా। ఇంకో ఈ విధంగా నిండుగా పెట్టుకోవాలి। ఇప్పుడు బియ్య పిండితోని పద్మ ముగ్గు వేసుకోవాలి। బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలండి, రాయి ముగ్గుతో వేసుకోకూడదు। పొడిపిండి తడిపిండి అనుకునేరు, పొడిపిండి బియ్య పిండితోనే ముగ్గు వేసుకోవాలి। ఈ విధంగా వేసుకోవాలి। ముగ్గు అయితే కంప్లీట్ అయిందండి। నాలుగు వైపులా ఇలా 2 గీతలు వేసుకోవాలి, నాలుగు వైపులా। ఈ విధంగా ఇగో ఫ్రెండ్స్ ముగ్గు అయితే కంప్లీట్ అయింది। ఈ విధంగా నాలుగు వైపులా ఇట్లా గీతలు గీసుకున్న తర్వాత మధ్యలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఈ విధంగా వేసుకోవాలి। ఈ పక్క నాలుగు పక్కలు ఇట్లా ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి ముగ్గులో। ఇంకో ఫ్రెండ్స్ పీఠం అయితే రెడీ అయిపోయింది। ఈ విధంగా రెడీ చేసుకోవాలి పీఠము। ఎప్పుడైనా నిండుగా పసుపు రాసి నిండుగా పసుపు బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి। వీళ్ళైతే కొన్ని అక్షింతలు కూడా వేసుకోండి, నేను పెట్టేటప్పుడు అక్షింతలు వేస్తాను। ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి పీఠం। సో ఫ్రెండ్స్ ఇగో పీఠం అయితే నేను పెట్టేశాను। ఇప్పుడు దీని మీద రెడ్ కలర్ క్లాత్ వేసుకోవాలి। స్వామివారిని అలాగే కూర్చోబెట్టకూడదు కదా, ఈ విధంగా రెడ్ కలర్ క్లాత్ అయితే వేస్తున్నాను నేను। రెడ్ కలర్ ఫ్రెండ్స్ దీని మీద రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వేసుకోవచ్చు, కానీ చాలా మంది బ్లూ కలర్ అలా వేసుకుంటారు, కానీ అది వేసుకోకూడదు। వైట్ కలర్ బ్లాక్ తప్ప ఏ కలర్ అని వేసుకోవచ్చు అంటారు, కానీ
నాకైతే సెంటిమెంట్ రెడ్ కానీ ఎల్లో కలర్ వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మాక్సిమం రెడ్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇగో ఇప్పుడు క్లాత్ మీద 3 గుప్పిట్ల బియ్యం అయితే పోసుకోవాలండి. సోమవారిని అలాగే కూర్చోబెట్టకూడదు. వీలైతే 3 అయితే 3, 5 అయితే 5, 9 అయితే 9, 11 అయితే 11, అలా మీ ఇష్టం ఎన్నైనా పోసుకో. నేనైతే 3 గుప్పిట్లు అయితే బియ్యం పోసుకున్నానండి. ఇప్పుడు దీని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ. సో ఫ్రెండ్స్, ఇగో బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత స్వామివారిని తమలపాకులు కానీ అరిటాకు వేసి మీద కూర్చోబెట్టాలి. ఇలా డైరెక్ట్ గా బియ్యం మీద కూర్చోబెడితే ఏమైతుందంటే ఆయన కూర్చుంటాయి కదా, అందుకోసం అరిటాకులన్నా తమలపాకులన్నా వేసుకోవచ్చు. నేనైతే అరిటాకు వేసాను. దీని మీద కొంచెం పసుపు కుంకుమ వేయాలి. కొంచెం పసుపు కుంకుమ. హలో, హాయ్ అండి. అందరు మా గణేష్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే చూసేయండి, కొంచెంసేపు సస్పెన్స్. చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధం ఉన్నాం. ఆగండి ఆగండి, అప్పుడే కాదు, ఇంకా సస్పెన్స్ ఉంది. చూసేయండి మా గణేష్ని. జై బోల గణేష్ మహారాజ్ కి, మా ఇంటి జై. జై బోల గణేష్ మహారాజ్ కి, జై బోల గణేష్ మహారాజ్ కి. చూసేయండి మా గణపైని. అప్పుడే కాదండి, ఏంటి చూసేయండి చూసేయండి అంటుంది కానీ చూపించట్లేదు అనుకుంటున్నారా? పూజలో చూపిస్తానండి, ఇప్పుడేనా? చూడండి నేను ఎలా కూర్చోబెట్టేసుకుంటాను మా గణపైని. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప, గణపతి బప్ప. ఫ్రెండ్స్, ఇగో మా చిన్న గణపతి అయితే మా ఇంటికి వచ్చేసారండి. ఆఫ్టర్ 15 years తర్వాత. అంటే ఇంతకు ముందు చేసుకున్నాం కానీ అప్పుడు వీడియోస్ తీయలేదు. మళ్ళీ ఇప్పుడు మీకోసం అయితే నేను మా స్వామివారిని అయితే ఆసనం చేసుకొని మీకైతే చూపిస్తున్నాను. చెప్పండి మా చిన్ని గణపయ్య ఎలా ఉన్నాడు? సో ఫ్రెండ్స్, మా చిన్ని గణపతిని అయితే ఆసనం చేసేసాను, అంటే కూర్చోబెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు నేను నా ఇంట్లో పూజ అండ్ ప్రసాదాలు అయితే ఏ విధంగా చేస్తానో చూసేయండి. సో ఫ్రెండ్స్, స్వామివారికి పాలవెల్లి అంటే చాలా ఇష్టం కదా. నేనైతే పాలవెల్లి రెడీ చేస్తున్నాను. దీనికి కూడా నిండుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇగో దీనికైతే నేను పసుపు రాస్తున్నాను. ముందుగా నిండుగా రాసుకోవాలి పసుపు, కొంచెం కూడా సందు ఉండకూడదు. సో ఫ్రెండ్స్, ఇగో పసుపు అయితే నిండుగా రాశాను. 2 వైపులా పసుపు నిండుగా రాసుకోవాలి, కొంచెం కూడా సందు లేకుండా చూసుకోండి. ఒకసారి రాసిన తర్వాత చెక్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు నేనైతే కుంకుమ బొట్లు పెడుతున్నా. ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఒకవైపు, ఇంకో వైపు పెట్టుకోవాలి. ఇంకో ఈ విధంగా మొత్తం అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం కంప్లీట్ చేసేసాను. నిండుగా పెట్టాలి బొట్లు ఈ విధంగా. స్వామివారిని అయితే అలంకరిస్తున్నానండి. ముందుగా ఆయనకైతే గంధం బొట్లు పెడుతున్నా. గంధము, మూషికంకి, ఆయన వాహనము, ఇక్కడ తొండంకి, ఇంకా ఇక్కడ, ఇంకో ఇక్కడ. పూజ కంప్లీట్ అయిందండి, ఇంకా నాది పూజ కంప్లీట్ కాలేదు. ఇక్కడ అట్లా తీయమ్మా, నిండుగా పెద్దగా పెడతా. ఓకే, మంచిగుందా? సో స్వామివారికి అయితే పంచ కట్టేశానండి. ఎలా ఉంది మా చిన్ని గణపతికి పంచ? కామెంట్ చేయండి. అలాగే స్వామివారికి అయితే టవల్ కూడా తీసుకొచ్చానండి. సో ఫ్రెండ్స్, స్వామివారికి అయితే వస్త్రాలు సమర్పించేశాను. ఇప్పుడు మాల ధారణ చేస్తున్నా, మాల వేస్తున్నా, చూసేయండి.
సో ఫ్రెండ్స్, స్వామి వారికి అయితే మాల ధారణ చేశానండి. ఇంకా మాల వేశాను. ఎలా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్, నేనైతే కలశం పెట్టుకుంటున్నాను. ఇలాంటిది ఒకటి సిల్వర్ ప్లేట్ తీసుకున్నాను. అందులోకి 3 గుప్పిళ్ళు బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని ఈ విధంగా కలశం చెంబులోకి అయితే మంచి వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకుని అందులో మంచి వాటర్ పోసుకొని అందులో పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, 1 పువ్వు, 1 రూపాయికాయను, కొంచెం పచ్చ కర్పూరం వేసుకోవాలి. ఇంకా కొబ్బరికాయ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత రెడ్ కలర్ జాకెట్ ముక్క ఉంటుంది కదా కలశం మీదకి, ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. జాకెట్ కి కొంచెం గంధం బొట్టు పెట్టుకోవాలి. జై బోలా గణేష్ మహారాజ్ కి జై. మేమైతే వినాయకుడి కోసం అయితే లడ్డు తీసుకున్నామండి. కేజీ లడ్డు అయితే తీసుకొచ్చాం మేము. సోమవారికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఏ విధంగా చేశాను మా వీడియోలో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సోమవారికి ఎంత ఇష్టం కదా, ప్రతి ఒక్కరు ఈరోజు చేస్తారనుకోండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, కుదిరింది అనుకుంటున్నాను. పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూసేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే సోమవారికి ప్రసాదం చేస్తున్నానండి. సోమవారికి ఎంతో ప్రీతికరమైన, ఎంతో ఇష్టమైన పాల తాలికల ప్రసాదం అయితే చేస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైమే. ఆ గణనాథుడి దయ వల్ల అంతా మంచిగా జరగాలని, అంతా మంచిగా ప్రసాదం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా కొంచెం ఆశీర్వదిస్తే ఆ ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. నేను ఏ విధంగా చూస్తానో చూసేయండి. సో పెనం హీట్ అయిన తర్వాత 1 కప్ వాటర్ పోసుకోవాలి. ఈ పాల తాలికల ప్రసాదానికి పక్కా కొలతలు ఉండాలండి. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి, ఇగో ఇంకో పక్క అయితే బెల్లం తురిమి రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం వేయాలి కాబట్టి బెల్లం అయితే తురుముకుంటున్నాను నేను. కొంచెం బెల్లం తురుము, సో ఫ్రెండ్స్, ఇగో పిండి అయితే ఈ విధంగా చపాతీ పిండి లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఒకవేళ మీకు వాటర్ కానీ ఎక్కువైనా లేదా పిండి తక్కువైనా వాటర్ హీట్ చేసుకొని వాటర్ పోసుకోండి. లేదంటే నెయ్యి రాసుకొని కొంచెం ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ విధంగా రావాలి. దీనికి కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇగో పిండి అయితే గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి మనము చేతికి నెయ్యి రాసుకోవాలి. కొంచెం నెయ్యి రాసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిలా తీసుకొని తాలికలు చేసుకోవాలి. తాలికలు చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా చూసుకోండి. అప్పుడు మనం పిండి తీసినప్పుడు ఇలా ప్లేట్ పెట్టుకోవాలి. ఈ విధంగా తాలికలు చేసుకోవాలి. ఇలా కొంచెం పొడవుగానే ఉండాలండి తాలికలు. ఎందుకంటే మనము పాలలో వేసిన తర్వాత కలిపేటప్పుడు విరగకుండా ఉంటాయి. కొంచెం పొడుగ్గానే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదిగో తాలికలు ఉండ్రాలు అయితే నేను రెడీ చేసేసుకున్నాను. కొంచెం పిండితోని తాలికలు, ఇంకొంచెం పిండితోని ఉండ్రాలు అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇదిగో తాలికలు ఉండ్రాలు చేసుకున్న లాస్ట్ లో కొంచెం పిండి, నిమ్మకాయ సేదంత పిండి అయితే ఉంచుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా వాటర్ లో తీసుకొని ఇలా మొత్తం ఉండ్రాలు లేకుండా, ఇట్లా ఉండలు లేకుండా మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా ఇగో ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కొంచెం కూడా ఉండలు ఉండకూడదండి. చూసుకోండి ఒకసారి. ఈ విధంగా మొత్తం వాటర్లో కలిసిపోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇందులో గిన్నె పెట్టుకొని, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక నిమిషం.
సో ఫ్రెండ్స్ ఇగో బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. సో ఫ్రెండ్స్ బెల్లం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పెనం తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి లీటర్ చిక్కటి పాలు తీసుకోండి. ఇందులో వాటర్ కలుపుకోమాకండి. చిక్కటి లీటర్ పాలు తీసుకోండి. సో ఫ్రెండ్స్ పాలు అయితే హీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనమైతే ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఉండ్రాలు అండ్ పాల తాలికలు వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇగో మొత్తం ఉండ్రాలు పాల తాలికలు అయితే వేసాను. పాల తాలికలు వేసిన వెంటనే కలుపుకోకూడదండి, ఎందుకనంటే అవి విరిగిపోతాయి. కలుపుకోకుండా అవి కొంచెం బాయిల్ అయ్యి పైకి వస్తాయి, అప్పుడు కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్నప్పుడు పాల తాలికలు అనేవి విరిగిపోకుండా మంచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇగో పాల తాలికలు ఉండ్రాలు అయితే ఉడికిపోయాయి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా గిన్నెలో నిమ్మకాయ సైజంతా పొడిపిండి, అది ఇందులో ఇప్పుడు పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి, ఇలా ఉండ్రాలు లేకుండా ఇలా కలుపుకొని ఇందులో పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకోండి ఫిల్టర్ బాగా చేసుకోండి. సాగు పడుతుంది, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 అవుతుంది. బాగా చేసుకోండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం ఇలా కరిగి పెట్టుకున్నది. మనకి కష్టాలు తప్పవు, కానీ లాస్ట్ లో కొంచెం ఎండు కొబ్బరి పలుకులు వేసుకోండి. ఓకే, స్వామివారికి ఎంతో ఇష్టమైన పాల తాలికల ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. స్వామివారికి అయితే ఇంకో ప్రసాదం అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. మూడు కప్పుల వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ హీట్ అయిన తర్వాత పెట్టుకున్న పచ్చిశనగపప్పు 2 గుప్పిలు వేసుకోండి. 2 గుప్పిలు వేసుకోండి పచ్చిశనగపప్పు, నానబెట్టుకోవాలండి. తరిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ నెయ్యి, ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చిశనగపప్పు ఉడికిపోయింది. ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కప్పున్నర బెల్లం అయితే వేసుకోవాలి. కప్పున్నర బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. యాలకుల పొడి, ఇప్పుడు ఇదంతా మొత్తం బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం వాటర్ ఏ గ్లాస్ తో తీసుకున్నామో అదే గ్లాస్ తోని పొడి బియ్య పిండి తీసుకోవాలి. ఎన్ని కప్పులు వాటర్ తీసుకున్నారో అన్ని కప్పులు. సో ఫ్రెండ్స్ ఇక బియ్య పిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలా రావాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కాలుతుంది కాబట్టి గోరువెచ్చని ఉన్నప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకొని గోరువెచ్చగా అయినప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని మనం ఏ విధంగా కావాలో ఆ విధంగా షేప్ లో చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే చేసుకోవాలి. చల్లారిపోయింది, చపాతీ పిండి లాగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన విధంగా ఇలా ఉండ్రాలు అయితే ఉండ్రాలు, మోదక షేప్ అయితే మోదక షేపు, మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇన్ని రకాలు చేశాను. ఒకటి లడ్డు లెక్క, ఇంకోటి మోదక షేపు, అప్ప లెక్క, ఇంకా వీటిని ఏమంటారో తెలియదండి. నేనైతే ఇన్ని రకాలు అయితే చేశాను. సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని ఆవిరిలో ఉడికించాలి. సో ఫ్రెండ్స్ నేనైతే ఇడ్లీ పాత్రలు అయితే ఆవిరి చేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రకు ముందుగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి ఈ విధంగా.
ఇంకో ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టాలి. ఫైవ్ మినిట్స్ అయితే ఆవిరికైతే ఉడికించానండి. ఇగో రెడీ అయిపోయాయి. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఓకేనా? నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ జాను పిల్ల.